హాయ్ అందరికీ నమస్కారం. మనశంకర వరప్రసాద్ ప్రీమియర్ షో పడింది. ఇప్పుడే సినిమా చూసి రాగానే రివ్యూ చెప్తా ఉన్నాను. ఇక రేపటి నుంచి అయితే పండగ షురూ అయిపోయింది. ఆల్రెడీ ఈ సాయంకాలం నుంచి పండగ షురూ అయిపోయింది. శంకర వరప్రసాద్ సినిమా ఎలా ఉంది సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పేసుకుందాం. మనశంకర వరప్రసాద్ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కూడా నవ్వులు పువ్వులు కాస్తాయి. చిరంజీవి గారు కనపడ్డ ప్రతి సన్నివేశం, చిరంజీవి గారు మనం ప్రోమోలో చూస్తూ ఉంటాం కదా, ఆయన సినిమాకి సంబంధించిన ట్రైలర్లు చూపిస్తుంటాం, ఉతికి ఆరేస్తూ ఉంటాడు బట్టలు. అక్కడ స్టార్ట్ అయితే చివరి ఫ్రేమ్ వరకు కూడా నవ్వులే నవ్వులు. సహజంగానే అనిల్ రావిపూడి కామెడీని బాగా పండించగలుగుతాడు. దట్టు చిరంజీవి గారితో అంటే ఇక ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ని చిరంజీవి గారు తినేశారండి. అసలు ఆయన లుక్ ఉందండి, 40 years ఏమో ఆయన కనిపించేలాగా ఉంది. అంత బాగా, ఎంత స్మార్ట్గా ఉన్నారంటే అంత స్మార్ట్గా ఉన్నారు చిరంజీవి గారు. కరెక్ట్గా కథకు తగ్గట్టుగా ఆయన కనపడ్డారు. సో చాలామంది అంటే ఇవాళ 40 50 వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన చూసి కాస్త ఈర్ష్యగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఏంటి ఇంత గ్లామరస్గా ఉన్నారు చిరంజీవి గారు. మనమేమో 40 వచ్చేటప్పటికే 50 60 కనపడుతున్నాం. ఆయనేమో ఇంత వయసు వచ్చిన ఆయన మళ్ళీ 40 కనపడుతున్నారని. అద్భుతంగా ఉన్నారండి. సూపర్ లుక్స్, ఫ్రెష్ లుక్స్ ఉన్నాయి చిరంజీవి గారివి. నాకైతే రౌడీ అల్లుడు సినిమా గుర్తుకొచ్చిందండి. రౌడీ అల్లుడులో చిరంజీవి గారు ఎంత బాగా కామెడీ, ఆయన చేసే ఒక్కొక్క సీన్ ఎట్లా ఉంటుందో అట్లా కనపడింది ఈ సినిమా కూడా. ఒక ఘరానా మగుడు, ఒక రౌడీ అల్లుడు, ఈ కోవలకు చెందిన 1990లో ఆయన నుంచి వచ్చిన ఒక కామెడీ జానర్ సినిమాలు ఎట్లయితే ఉంటాయో అట్లాంటి ఫన్ ఇందులో క్రియేట్ అయిందని చెప్పాలి. ఎస్పెషల్లీ నయనతారతోటి ఆయన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, కేక. అసలు చాలా హృదయంగా తీశాడు డైరెక్టరు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాన్ని చాలా అత్యద్భుతంగా హృదయంగా చిత్రీకరించారని చెప్పాలి. అలాగే చిరంజీవి గారి పిల్లలతోటి ఆయన ఉండే విధానం, ఆ సీన్లన్నీ కూడా, పిల్లలతో చిరంజీవి గారికి ఉండే సీన్లన్నీ కూడా కంటతడి పెట్టిస్తాయి. అప్పుడప్పుడు గిలిగింతలు పెట్టిస్తాయి, అప్పుడప్పుడు నవ్వు తెప్పిస్తాయి. ఇట్లా రకరకాల ఎమోషన్స్ తెప్పిస్తాయి. చిరంజీవి గారు పిల్లలతో ఉండే సన్నివేశాలు అదిరిపోయాయని చెప్పాలి. ఆ తర్వాత ముఖ్యంగా వెంకటేష్ గారి ఎంట్రీ అయిన తర్వాత నుంచి అండి అసలు సినిమా ఒక రేంజ్లో పరిగెడుతుంది. అప్పుడే అయిపోయింది ఆ సినిమా అని మనం అనుకుంటాం. అంత బాగా వచ్చేసి సన్నివేశాలు. అసలు వెంకటేష్ గారు చిరంజీవి గారితో చేసే ఆ కొన్ని సన్నివేశాల్లో ఆ ఇంట్లో జరిగి ఆ కొంత డ్రామా సీన్లు ఉంటాయి. సో ఆయన పాటలకి ఈయన పాటలకు ఆయన కాస్త అంటే ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకుంటున్నట్టుగా, ఒకళ్ళనొకళ్ళు టీజ్ చేసుకుంటున్నట్టుగా చిరంజీవి గారు వెంకటేష్ గారు ఆ సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మొత్తం నేను రివీల్ చేసేటట్టుగా కనపడతా ఉన్నా. చాలా 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 బాగుంది. చిరంజీవి గారి నుంచి ఎన్నో ఏళ్లుగా ఇలాంటి సినిమా వస్తే బాగుంటుంది అని అనుకుంటుంటాం కదా, అలాంటి సినిమా వచ్చింది మళ్ళీ. చిరంజీవి గారు చాలామంది అంటుంటారండి, చిరంజీవి గారు ఎందుకు ఆయన ఈ వయసులో ఒక పెద్దరికమైన పాత్రలు పోషించవచ్చుగా, జైలర్లో రజనీకాంత్ లాంటి పాత్ర, విక్రమ్లో కమల్ హాసన్ లాంటి పాత్ర పోషించవచ్చుగా అంటారు. కానీ ఒక రజనీకాంత్ గారు, ఒక కమల్ హాసన్ గారు, ఒక బాలకృష్ణ గారు, వాళ్ళందరూ కూడా ఇంతలా కామెడీని పండించలేరు. సో ఇలాంటి పాత్రలు కేవలం ఈ వయసులో కూడా చిరంజీవి గారు మాత్రమే చేయగలుగుతారు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. కాబట్టి ఇంకా ఎందుకు ఆయనకి డాన్సులు అంటే, ఆయన డాన్స్ అనేది ఆయన ఒంట్లో డాన్స్ ఉంటుంది, ఆయన ఇంట్లో డాన్స్ ఉంటుంది. ముఖ్యంగా గిన్నిస్ రికార్డు హోల్డర్ ఆయన డాన్స్లో. అలాంటిది ఆయన నుంచి డాన్స్ లేకుండా అభిమానులు, ఇష్టం లేని వాళ్ళు చాలా చెప్తారు, కానీ అభిమానులకు కన్నుల విందండి ఈ సినిమా. చిరంజీవి గారు ఆ వయసులో ఎట్లాంటి డాన్స్ వేశారు, ప్రతి పాట కుమ్మేశారు అంతే. అసలు ఆ హుక్ స్టెప్ అయితే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత హుక్ స్టెప్ మళ్ళీ ఆ డాన్స్ ఆ పాట వస్తుంది. ఆ పాట వచ్చినప్పుడు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను, అంటే షూటింగ్లో జరుగుతున్న సన్నివేశాలు ఉంటాయి కదా, ఫన్ క్రియేట్ చేస్తారు. అవన్నీ మధ్య మధ్యలో చూపిస్తూ చిరంజీవి గారిని ఆ పాటలో మళ్ళీ ఆ పాట వేస్తారు. ఆ పాట అంతా చూసేంతవరకు అసలు ఆ థియేటర్ నుంచి ఎవ్వరూ కదలలేరు. మొత్తం పాట అయిపోయి ఇక ఇంటికి పోండ్రా బాబు అనేదాకా థియేటర్ నుంచి ఎవరు కదల్లా. అద్భుతంగా వచ్చింది సినిమా. చిరంజీవి గారికి ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పడింది అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని చూసి కడుపుబ్బా నవ్వుకొని, కడుపుబ్బా హ్యాపీగా
మా చిరంజీవి గారు ఎలా ఉండాలి అనుకుంటామో అలా చిరంజీవి గారిని చూసి పూర్తి స్థాయి సంతృప్తితో, ఫుల్ మీల్స్ అనమాట, ఆ పూర్తి స్థాయి సంతృప్తితో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చారు. బయటకు వస్తున్నప్పుడు కూడా అందరి ముఖాల్లో ఆనందమే. అబ్బా సూపర్ ఉంది. ఓజీ సినిమా చూసినప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ కదా, ఇలా కదా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పేసి అందరూ ఎమోషనల్ అయిపోయారు చూసారా. అట్లా ఇవాళ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు 2-3 అడిగారు మా రివ్యూ తీసుకోండి అని. అట్లా చిరంజీవి గారిని ఏదైతే 40లు 50లు ఇవాళ 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఉండే వాళ్ళు అందరూ ఫ్యామిలీలతో వెళ్తారు. ఖచ్చితంగా చిరంజీవి గారిని తమ చిన్నతనంలో ఎట్లయితే చూశారో మళ్ళీ అట్లా చూసామన్న ఒక అనుభూతితోటి సంతృప్తిగా బయటకు వస్తారు. సినిమా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. మళ్ళీ ఈ సంక్రాంతి కూడా అనిల్ రావిపూడిదే. అనిల్ రావిపూడికి క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే చిరంజీవి గారిని ఎట్లయితే చూడాలనుకుంటున్నాం అట్లా చూపించినందుకు అనిల్ రావిపూడి గారికి క్రెడిట్ ఇవ్వాలి. ఈ పాత్రని ఒప్పుకున్నందుకు వెంకటేష్ గారు, ఆ పాత్రలో ఇంకెవరైనా చేసి ఉండొచ్చు కానీ వెంకటేష్ గారినే ఊహించుకుంటామా, ఆ వెంకటేష్ గారు లేకుండా ఆ పాత్రను ఊహించుకోలేము, అంత బాగా వచ్చింది. నయనతార తన పాత్రకి 100% న్యాయం చేశారండి. ఆమె యాటిట్యూడ్ కావచ్చు, ఒక బిజినెస్ ఉమెన్గా ఆమె చూపించే దర్పం కావచ్చు, ఆ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ కావచ్చు, అద్భుతంగా చేసింది నయనతారకి చిరంజీవి గారికి మధ్య కెమిస్ట్రీ కూడా బ్యూటిఫుల్గా పండిందని చెప్పాలి. సినిమా నెక్స్ట్ లెవెల్. ఒక ఘరానా మొగుడు లేకపోతే ఒక రౌడీ అల్లుడు, ఇలాంటి సినిమాలు, ఇలాంటి రోజుల్లో ఎలా ఉండేవి సినిమాలు, అవే గుర్తుకొస్తూ ఉంటాయి మనకి. సూపర్ డూపర్ ఉంది. ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమాను చూడండి. డెఫినెట్గా మిస్ మాత్రం అవ్వకండి.